హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా బెల్లం గవ్వలు తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కరకరలాడే మంచి క్రిస్పీ బెల్లం గవ్వల్ని ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా సూజీ రవ్వను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా మైదా పిండిని వేసుకోవాలి. మీరు మైదా ఒకటి వేసి తయారు చేసుకోవడం ఇష్టం లేకపోతే 1 కప్పు మైదా పిండి 1 కప్పు గోధుమ పిండి వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. చిటికెడంత ఉప్పు వేసుకొని అలాగే చిటికెడంత కుకింగ్ సోడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ గీ అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత పిండి అయితే బాగా సాఫ్ట్గా అయిపోయింది. పిండిని ఈ విధంగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకొని ఇందులో నుంచి చిన్న పీసెస్ లాగా తీసేసుకోవాలి. మరి పెద్ద పీసెస్ లాగా కాకుండా చిన్న పీస్ లాగా తుంచుకోవాలి. మరి ఎక్కువగా తీసుకున్నట్లయితే గవ్వలు మనకి మందంగా వచ్చేస్తాయి. అందుకని చిన్న పీస్ లాగా తీసుకోవాలి. ఇదే విధంగా పిండినంతా పీసెస్ లాగా తుంచుకొని తీసుకోవాలి. ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని ఇలాగే తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాల్స్ అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇలాంటి గవ్వలు తయారు చేసుకునే చెక్కను తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని ఆ చెక్కలపై పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఈజీగా గవ్వల షేప్ వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి. పిండిని గవ్వల పీట పైన పెట్టేసి బొటన వేలుతో నొక్కినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, చక్కటి షేప్తో ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా మిగిలిన గవ్వలన్నిటినీ తయారు చేసుకోవాలి. ఈ గవ్వల పీట వచ్చేసి మార్కెట్లో తక్కువ ప్రైస్లోనే దొరుకుతుంది. అలాగే మిగిలిన వాటినన్నిటిని ఇదే విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా గవ్వలన్నిటిని ఎన్నైతే పడతాయో అన్ని గవ్వల్ని వేసుకోవాలి. ఈ గవ్వల్ని వేసుకున్న వెంటనే కదపకుండా 1 నిమిషం వేయించుకొని తర్వాత కదిలించుకోవాలి. చూడండి, గవ్వలు బాగా వేగి పైకి వచ్చిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు గరిటెతో తీసుకొని పక్కకు వేసుకోవాలి. ఈ గవ్వలు ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవు, తక్కువ ఆయిల్లోనే చాలా సింపుల్గా అయిపోతాయి. అలాగే మిగిలిన గవ్వలను కూడా ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి, గవ్వలు బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఈ విధంగా గవ్వల్ని తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు. చూడండి, ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ గవ్వల్లో ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గవ్వల్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ గవ్వల్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు. చల్లారిన తర్వాత ఈ బెల్లం వాటర్ అంతా గవ్వలకు బాగా పట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత బెల్లం అంతా ఆరిపోయింది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే గవ్వలన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి.
పూర్తిగా ఆరిపోయినట్లయితే మనకి ఒకటికొకటి అతుక్కుపోతాయి, తీసుకోవడానికి రాదు. అందుకని ఇలా బెల్లం గవ్వల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే సపరేట్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే బెల్లం గవ్వలు చాలా బాగుంటాయి. అచ్చం స్వీట్ షాప్లో కొన్న విధంగానే ఈ బెల్లం గవ్వలు చాలా బాగుంటాయి. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే బెల్లం గవ్వల్ని తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ బెల్లం గవ్వలు కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేంత టేస్టీగా ఉంటాయి. ఈ బెల్లం గవ్వల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.